కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఎట్లా ఉందో మనం రీసెంట్గా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఒకవైపు పంట పొలాల్లో చేన్లు ఎండిపోవడం, నీళ్లు రాకపోవడం, కరెంట్ ఇవ్వకపోవడం, రైతు బంధు ఇవ్వకపోవడం, ఇవన్నీ ఆగిపోయినాయి. అసలు ఏం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీలో? ఇవాళ రైతులకి ప్రభుత్వం న్యాయం చేస్తుందా, ఎట్లా ఉంది ఏందనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం వనపర్తి జిల్లాలోకి వచ్చినాము. ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది రైతులతో మాట్లాడదాం, ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి ఏందని. అమ్మ, ఎలా ఉన్నారమ్మా? మీరు వ్యవసాయం చేసుకుంటున్నారా? వ్యవసాయం ఏడ చేసుకుంటున్నాం సార్, నీళ్ళు లేక ఏడు వాడ ఎండిపోతున్నాయి. నీళ్ళు లేవా? ఎందుకు నీళ్ళు ఎందుకు రావట్లేవు? నీళ్ళు ఎందుకు రావట్లేదంటే ఇంకా కాలు రానప్పుడు మన ఇంతవరకు కాలు వస్తుండే మేము పండించుకుంటుంటివి, తింటుంటివి. ఇప్పుడు కాలు వస్తలేదు కదా సార్. 2 బోర్లు వేస్తే 2 బోర్లు పోయినాయి. 2 బోర్లు వేసిరా? 2 బోర్లు వేసినాం సార్. ఎప్పుడు వేసిరమ్మా బోర్లు? పొద్దుగాలనే వేసినాం, ఇవాళ వేసినాం. ఎందుకు బోర్లు వేయాల్సిన అవసరం ఏంటి? కాలువల నుంచి నీళ్ళు మంచిగా ఎకరా నాటుకున్నా ఎకరా కూడా వాడతలేదు సార్. కాలు వస్తుందని మనకు నమ్మకం మీద నాటుకున్నాం, అది వాడతలేదు. గతంలో వచ్చినాయా కాంగ్రెస్ రాకముందు కాలువ? వచ్చినాయి సార్, వచ్చినాయి. నీళ్ళు వచ్చేది. అప్పుడు బోర్లు ఏమన్నా వేసిరా? అప్పుడు వేయలేదు సార్, 10 ఏళ్ల నుంచి బోర్లు వేయలేదు. ఎట్లా వారేటి అప్పుడు పొలాలు? కాలువ నీళ్ళకు మన బావు నీళ్లు గుంజకుంటున్నాయి అప్పుడు. ఇప్పుడు బావిలో కూడా నీళ్ళు లేవు, ఆ బోరు బుక్కింది. ఇంత ముందుకు లాగా లేదు కదా సార్ ఇప్పుడు పరిస్థితి, మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్. ఎందుకు అసలు కాలువల నుంచి నీళ్ళు ఎందుకు వదులుతలేరట మీకు ఇక్కడ? ఏమో సార్, మరి ఇంకా ప్రజలైతే నీళ్ళు అక్కడ లేవు, అక్కడ చిట్టెలంలో నీళ్ళు లేవు, మీకే లేడుస్తాం అని అంటుండ్రు. కానీ ఇంకా మాకైతే తెలియదు కదా సార్. ఎన్ని రోజుల నుంచి వస్తుందమ్మా ఈ జనరల్ గా ఈ ప్రాబ్లం మీకు? ఎప్పటి నుంచి? ఈ చేయి గుర్తు వచ్చిన కాడ నుంచే వస్తుంది సార్. ఇంత ముందుకు రాలేదు. ఇంత ముందుకు బాగానే నీళ్ళు వస్తుండే, మన కాలువ నీళ్ళకి నాటుకుని ఇట్లా చేసుకుంటుంటివి. ఇప్పుడు అట్లా వస్తలేవు కదా నీళ్ళు. 2 బోర్లు వేసారు. 2 బోర్లు వేసినాం. ఖర్చు ఎంత అయిందంట? అయింది సార్, ఒకటి 150 వేసినాం, ఒకటి 170 అట్లా వేసినాం. అంటే సార్ 1,50,000 అంటే. మరి ఏంటమ్మా, మరి కాంగ్రెస్ వచ్చింది, మార్పు రావాలనుకున్నాము. వచ్చిన మార్పు బాగుందా? ఎట్లా ఉంది? గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ సార్ ఉన్నాక బానే ఉండే సార్. కరెంటు బానే ఉండే, నీళ్ళు బానే ఉండే. ఇంకా మన కరెంటు నీళ్ళు ఉంటేనే కదా సార్ కడుపు నింపుకునేది. ఇప్పుడు అట్లా లేదు కదా పరిస్థితి. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు? ఇంకా బోర్లు వేసిన అనే బాధతో ఇంకేమైనా వేసుకొని చనిపోయారు. అట్లా అనొద్దమ్మా. ఖచ్చితంగా బోర్లు పడలేదు, మీ ఆవేదన అనేది మాకు అర్థమైతా ఉంది. కానీ సో ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదు? మీలాంటి రైతులకి వరి పంటలు ఎండిపోతా ఉన్నాయి, దాంట్లో వాళ్ళు పశువులను మేపుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి గతంలో ఎప్పుడన్నా చూసినా మనం? ఎప్పుడు చూడలేదు సార్ మేమైతే. నా పెండ్లయ్యే 13 ఏళ్ళు అవుతుంది, ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఎప్పుడు కూడా మేము బోర్లు వేసి ఇంతగానో బాధపడలేదు. ఏనాడు కూడా ఈ పరిస్థితి రాలేదు. మంచి కాలంలో నీళ్ళు వచ్చేటివి, పండించుకుంటుంటే. 2 బోర్లు వేసారు. 2 బోర్లు వేస్తే 2 పోయినాయి సార్. ఇంకా మాకు ఎక్కడ కాలు చేతులు వాడక చేసుకున్నది కూడా ఈయనే పోతుంది. పిల్లలకు చదువులకు ఇబ్బంది అవుతుంది. ఇంకా మా ఊర్లో ఇల్లు కూడా లేదు సార్, చెలకానే ఉంటుండే. ఇంత ముందు కరెంటు ఉంటుండే, ఇప్పుడు కరెంటు కూడా లేదు. 2 బోర్లు వేస్తే 2 పోయినాయి. ఎడవద్దమ్మా, ఎడవద్దు. పిల్లలు ఏం చదువుతున్నారమ్మా? ఎంతమంది పిల్లలు నీకు? 2 కొడుకులు సార్. 2 కొడుకులు. అటు వాళ్ళని చదివించుకోవాలి, ఇటు మీ సంసారం వెళ్ళాలి, ఇటు వ్యవసాయంలో నీళ్లు రాక, కరెంటు లేక, రైతు బంధు ఇయ్యక, ఇలాంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందా? ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది సార్. ఇంత ముందుకు లేకుండే, ఎందుకంటే నాయన చనిపోయినా కూడా మాకు అమ్మ వాళ్ళకు కూడా ఏం లేదు. ఇంత ముందుకు నాయన చనిపోతే కూడా పైసలు 5 లక్షలు అమ్మ వాళ్ళకి ఆస్తి లేదు, ఆదాని లేదు. చిలక కూడా చాలా లేదు సార్. నాయన ఉన్నాక ఒక 2 కుంటలు అట్లా ఓగులో ఉంది అని ఇంత ముందుకు అట్లా పట్ట చేసుకున్నాడు. ఆ పట్ట 2 కుంటలు ఉంటేనే ఇంత ముందుకు 5 లక్షలు ఇచ్చిండ్రు. ఇంకా ఇప్పుడు మొన్న మన మేనమావ చచ్చిపోతే కూడా అసలు 1 రూపాయి కూడా ఇట్లా ఇయ్యలేదు. భూమి ఉన్నా కూడా ఇయ్యలేదు. అది వేస్ట్ అంటున్నారు కదా కేసీఆర్ ఉన్నప్పుడు, ఇచ్చే దళిత బంధు వేస్ట్ అది అని చెప్పి మాట్లాడారు. ఆయన గురించి అసలు మొక్కాలే సార్, ఆ సార్ కు మొక్కాలే. అసలు ఇంత పరిస్థితి మాకు ఆయన ఉన్నాక ఎన్నడూ రాలేదు. కేసీఆర్ ఉన్నాక రాలేదు మాకు ఇంత పరిస్థితి. నిన్న అట్లా చేసిండ్రు, ఇంకా ఈయన వచ్చిండు, ఇంకా మాకు చుక్కలు చూపిస్తున్నాడు. రేవంత్ రెడ్డి రాగానే మీ పరిస్థితి? మా పరిస్థితి ఇంకా ఒక 5 నెలలు అయిందో కాలేదు, మా పరిస్థితి ఇట్లా అయిపోయింది చూడు సార్.